హాయ్ అండి, సొరకాయ దప్పలం పెడతాను. ఈరోజు చింతపండు అండి, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, వంకాయలు, సొరకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, ఇంత చింతపండు తీసుకున్నానండి. నేను పసుపు, కారము, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, తాలింపు దినుసులు, జీలకర్ర వేసుకున్నామండి. పొయ్యి అంటించుకుని చేసుకున్నాము. చాలా బాగుంటుందండి. పొయ్యి అంటించుకున్నామండి. బండి పెట్టుకున్నాము. కాగినాక నూనె పోసుకున్నాము. సరిపడా నూనె, తాలింపు దినుసులు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, 2 ఎండుమిరకాయలు, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేగాలండి. వేగినాయండి. వంకాయలు, టమాటాలు, దోసకాయలు, సొరకాయ ముక్కలండి. సొరకాయ ముక్కలు నేను ఎత్తు వేసుకున్నాను. ఇంత మట్టికి కలబెట్టుకున్నాము. కాసేపు మొగ్గనిచ్చినాక ఉప్పు కారం వేసుకున్నామండి. మొగ్గేదాకా మూత పెట్టుకున్నాం. చూద్దామండి. చాలా మొగ్గింది. ఇప్పుడు ఉప్పు కారము వేసుకున్నామండి. అన్నీను నేను జీలకర్ర, మెంతులు, ధనియాలండి వేసుకుని పొడి చేసుకున్నాను. మా ఇంట్లో ఉంది, వేసుకుంటున్నా. పులుసు కూరలో అది చాలా మంచిగా ఉంటుందండి. ఉప్పు అండి, కారము, కొద్దిగా కొత్తిమీర కలుపుకున్నామండి. కలబెట్టుకున్నాము. ఇప్పుడు వాటర్ పోసుకున్నామండి. వాటర్లో చాలాసేపు ఉడకాలి సొరకాయ ముక్క. అప్పుడు పులుసు పోసుకున్నామండి. ముందుగా పోయకూడదు, ముక్క ఉడకదండి. వాటరు నేను దీనిలో పోసుకున్నానండి. ఉడకాలండి పులుసు కూర. మూత పెట్టుకున్నాం. చూసుకున్నామండి. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకున్నామండి. దీంట్లో బెల్లం వేసుకున్నామండి. బెల్లం అండి ఉడకనిద్దాము బాగా. మూత పెట్టుకున్నాం. అయిపోయిందండి, ఉడికిపోయింది. బొగుల్లోకి తీసుకున్నాం. బొగుల్లో పోసుకున్నామండి. సూపర్గా ఉంటాయండి. కొత్తిమీర వేసుకున్నాము పైన. చాలా బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది. మన అన్నంలో వేసుకున్నామండి. చాలా బాగుంటుందండి. ఇట్లా పులుసు సొరకాయ దప్పలం అండి. సూపర్గా ఉంటుందండి తింటే అండి. మీకు నచ్చితేనండి లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. చాలా బాగుంటుందండి. వండుకోండి ఒక్కసారి. ఇవ్వండి ముక్క చక్కగా మెత్తగా ఉడికిపోద్దండి. మనం ముందుగా పులుసు వేసుకోకూడదండి. పులుసు వేసుకుంటే ఉడకదండి తొందరగా. చాలా బాగుంటుందండి. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. బాయ్.